జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెద్దమ్మగోరు స్పర్శ నీకు సుపరిచితం కాకుండా ఎలాగుంటదమ్మా? పెద్దమ్మగోరు పేగు తెంచుకొని రక్తం పంచిచ్చి జన్మనిచ్చారు. పెద్దమ్మగోరుళ్ళో పడుకున్నావు, పాలు తాగావు, ఆడుకున్నావు. ఆ స్పర్శని ఎలాగ మర్చిపోతావమ్మా? మర్చిపోనేలేవు. ఆ శివయ్యలేల్లో ఎప్పుడు ఎలాగుంటాయో ఎవరికి తెలీదమ్మా. ఆ అమ్మగారికి నీకు ఏ బంధం ఉన్నదో. ముందు ముందు ఏ బంధం ముడేస్తాడో ఏటో. అందుకే యాక్సిడెంట్ అయిన ఆవిడ్ని నీ చేతుల మీదుగా కాపాడావు. అవునమ్మా, నీ మంచి మనసుకి హట్ట అనిపించడంలో తప్పు లేదమ్మా. మీది కూడా చాలా మంచి మనసత్తయ్యా. ఇలా ముక్కు మొహం తెలియని వాళ్ళని మావయ్య కంటికి రెప్పలా కాపాడుకోవడం మావయ్య మంచి మనసైతే, ఎవరో తెలియని ఆవిడ్ని ఇంట్లో పెట్టుకుని సేవ చేయడం మీ మంచి మనస్సు. ఇలాంటి మంచి మనసున్న కుటుంబంలో మనిషి నవ్వడం నా అదృష్టం అత్తయ్యా. రేణుకొస్తుంది, పదండి పదండి. పదండి పదండి. ఏందిరూపా అందరూ హడావిడిగా నన్నాపుతుండ్రు? అత్తారింట్లోకొస్తున్నట్టు ఊపుకుంటూ వస్తుంటే ఏంటో అని ఆపాము. నువ్వేదనుకుంటే అదే రూపా. అత్తారిల్లు అనుకుంటే అత్తారిల్లు, గది కాదనుకుంటే నా సొంతిల్లు. ఏదనుకున్నా గీ గడపలోకి రానికి నా కడ్డు లేనేలేదు గది రూపా. గట్లెట్లా అవుతుంది రేణుక? గిప్పటి వరకు ఒక లెక్క, గిప్పటి సంధి ఒక లెక్క. గిప్పుడు ఈ ఇంట్లో రూప ఉంది, గీ ఇంటి కోడలు. మీరందరూ గట్ల చూస్తారేంది? మామా, అత్త నన్ను లోనికి రానియకుండా ఆపుతుంది. జర మీరైనా చెప్పుండ్రి గీ ఇల్లు నాదని. రేణుక, ఎప్పుడైతే మీరు అప్పు తీర్చలేదని సతాయించిర్రో, ఎప్పుడైతే మీరు గలీజ్ డబ్బు కోసం మమ్మల్ని రోడ్డు మీదకు లాగిర్రో, అప్పుడే మా కోడలు మీ అప్పు తీర్చింది కదా. ఇప్పుడు ఈ ఇంటి మీద సర్వాకులు ఆమెయే. ఎవ్వల్ని ఎక్కడుంచాలనో మా కోడలు రూపిష్టం మాదేమున్నది. ఏం చూస్తున్నావు రేణుక? నువ్వేం వెతుకుతున్నావో నాకు తెలుసు. చూడు రాజు, నీ ఓవర్ యాక్షన్లు ఇంట్లో అందరికీ అర్థమైపోయాయన్నమాట. అయినా పొద్దస్తమానం మా ఇంట్లో నీకేం పని? వెళ్ళు. ఇంకెప్పుడు ఈ గడప తొక్కడం కాదు కదా, ఈ గడప వైపు చూడ్డానికి కూడా ప్రయత్నించకు. సమజైందా? రాజుగిరి నుండి పో అంటున్నాడు. పో పో అంటుంటే పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.